హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మేటర్లో జరిగిన మన కోబాన్ ఇష్యూ ఉంది కదా. బేసిక్గా ఏం లేదు, ఆయన నార్మల్గా అందరిలాగా కోవా అమ్ముకుంటున్నాడు. బేసిక్గా కోబాన్లో ఆయన అమ్ముకుంటుంటే నార్మల్ ఇద్దరు రిపోర్టర్స్, వాళ్ళ పేర్లు ఎందుకు మెన్షన్ చేయడం కానీ వాళ్ళు వచ్చారనమాట. వచ్చి నార్మల్గా ఫస్ట్ అతన్ని పేరు ఏందని అడిగాడు. అతను నార్మల్గానే తన పేరు సంథింగ్ ఒక పేరు చెప్పాడు. సో అది ముస్లిం కేటగిరీ సైడ్. సో వాళ్ళు తర్వాత నా ఆధార్ కార్డు అసలు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నావు కోపం ఇదంతా అని అడగడం. అంటే ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే అతను నార్మల్గా అందరిలానే, లేదంటే మేము పొట్టకూటి కోసం పని చేసుకోవడానికి వచ్చినాము, ఇట్లా నేను ఇది అమ్ముతున్నాను అంతే. ఎక్కడ అంటే ఎందుకు వచ్చినావు నువ్వు, మా ప్రాణాలు దేనికి వచ్చినావు అని పెద్ద పెద్ద మాట అందరూ సరౌండింగ్ చేసి ఆయనను చాలా ఇబ్బంది పెట్టారన్నమాట. అతను టెన్షన్ అయిపోతుంది, అంతేగాని పట్టించుకోవట్లేదు వీళ్ళంతా. సో దాన్ని అసలు దీనికి ఫుడ్ క్వాలిటీ ఏంటి, దీని ఎక్స్పైరీ డేట్ ఏంటి, అసలు ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే అతను సమాధానం ఇస్తున్నా కానీ ఒకరిపైన ఒక క్వశ్చన్ ఇస్తే కానీ టెన్షన్ పడి భయపడుతుంటే, అసలు నువ్వు మా పిల్లల్ని చంపనీకి వచ్చినావా, నువ్వు మా వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఏం చేయనీకి వచ్చినావు గట్టిగా అడేసరికి అతను భయపడ్డాడు. అప్పటికే బాగా చెప్పాం కదా, బాగా రౌండప్ చేశారని. సో ఇప్పుడు ఈ పెద్ద మనుషులు అతను తిను అని చెప్పి ఫోర్స్ చేసి చాలా ఈజీగా తినేసిన అనమాట. చెప్పిండు అప్పుడు, నేను ఇంట్లో తింటాను, మా ఇంట్లో పిల్లలకు కూడా తినిపిస్తాను, అయినా కానీ కొడుకులు వదలకుండా అసలు ఇది ఎన్ని డేస్ ఉంటుంది ఏంది, అసలు ఫోన్ చేయి, పోలీసులకు ఫోన్ చేయి, అరెస్ట్ చేపిద్దామని అని చెప్పి అన్నారు. అని అప్పుడు చెప్పిండు, మా ఇంట్లో మా పిల్లలు తింటారు, మేము తింటాము, అలా ఏం కాదని. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, వాడంటే రోడ్ మీద ఉన్నాడు కాబట్టి వీళ్ళు పోయాడు.